బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక సంఘటనని మనం ధ్యానం చేద్దాం. ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉంటూ ఉండేవారు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎలీషా కలిసి అక్కడ ఉండడానికి ఆ స్థలము ఇరుకైపోయిన కారణంగా శిష్యులు అంటున్నారు ఎలీషాతో, అయ్యా మనమున్నటువంటి స్థలము ఇరుకుగా ఉంది కాబట్టి మరలా ఇంకొక కొంచెం విశాలమైనటువంటి ఒక పర్ణశాల కట్టుకోవడానికి వెళ్ళి కట్టెలు నరుక్కొని రావాలి, అక్కడికి వెళ్ళాలి అని ఆయనతో అనినప్పుడు సరే ఆ విధంగా చేయండి అని ఎలీషా అంటున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక శిష్యుడు అంటున్నాడు, మాతో కూడా మీరు కూడా రావాలయ్యా అని పిలుస్తాడు. అయితే ఎలీషా కూడా వారితో పాటు బయలుదేరి ఆ స్థలానికి యోర్ధాను నదీ తీరం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా కట్టెలు నరుకుతూ ఉన్నప్పుడు కట్టెలు నరుకుతూ ఉండగా ఒకని యొక్క గొడ్డలి అంటే ఆ పిడి ఏదైతే ఐరన్ ఉంటుందో అది ఊడి నీళ్ళల్లో పడిపోయినటువంటి ఒక సందర్భం అక్కడ రాయబడి ఉంటుంది. అయితే అది ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి, వీళ్ళ యొక్క ప్రొఫెషన్ అది కాదు కదా. ఈ రోజుల్లో అంటే ఆ దినాలలో ఎవరి దగ్గర వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి సంబంధించిన వస్తువులు మాత్రమే ఉండేవి తప్ప అన్ని వస్తువులు వాళ్ళ ఇంట్లో అక్కడ అమర్చుకోవడం అనేటువంటి పద్ధతి ఉండేది కాదు. కమ్మరివాడు ఉన్నాడంటే వాళ్ళ దగ్గర కమ్మరివానికి సంబంధించినవే ఉంటాయి. కొమ్మరివాడు ఉన్నాడంటే అతని దగ్గర ఆ కొమ్మరివానికి సంబంధించిన వస్తువులే ఉంటాయి. వీళ్ళు ఇక్కడ వేదాంత విద్య అభ్యసించడానికి వచ్చిన వాళ్ళు, వీళ్ళ దగ్గర అటువంటివి ఏ వస్తువులు కూడా ఉండవు కాబట్టి వెళ్ళి ఆ యొక్క వస్తువుని ఎరువు తెచ్చుకొని మరలా వాళ్ళకి ఇచ్చేయడం అనేది ఆ దినాలలో జరుగుతూ ఉండేది. అలా ఎరువు తెచ్చుకున్నటువంటి ఈ యొక్క గొడ్డలి, ఆ గొడ్డలి దాంట్లో పడిపోయినప్పుడు పెద్దగా కేకలు వేసి అరుస్తున్నాడు ఆ శిష్యుడు, అయ్యా ఇదిగో గొడ్డలి ఈ స్థలంలో పడిపోయింది అని. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడ పడిపోయిందో చూపించు అని. అయితే ఆ స్థలాన్ని శిష్యుడు ఆయనకు చూపించినప్పుడు ఆ స్థలంలో చెట్టు యొక్క కొమ్మ ఒకటి వేయగా ఆ యొక్క గొడ్డలి పైకి తేలి వచ్చింది అని రాయబడి ఉంది. అవి అద్భుతాలు. మనం పాత నిబంధన కాలంలో చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తాం. ఏలియా చాలా వండర్స్ చేశారు, ఆయనకంటే ఎక్కువ వండర్స్ ఎలీషా చేశారు. రకరకాల ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ఒక కొండ అంతా విషము కొండగా మారిపోయినప్పుడు దాంట్లో కూర, ఆ కూర అంతా విషముగా మారిపోయినప్పుడు దాంట్లో ఒక పిండి వేస్తే అక్కడ విషం విరిగిపోయినట్లు, మారా జలాలు మధురంగా మార్చినట్లు, ఒక ఉప్పు వేస్తే దాంట్లో ఉన్నటువంటి సారములేని తనంలో సారం వచ్చినట్లు, ఇలా అనేకమైనటువంటి అద్భుతాలు ఎలీషాలు చేసినప్పుడు ఈ రోజుల్లో అయితే అవి జరగవు. ఆ రోజుల్లో ఆ సూచక క్రియలు ప్రభు జరిగించి ఆయన గొప్పతనాన్ని చూపించుకునేవారు అన్నట్లుగా కొన్ని రకాల బోధలు ఉంటూ ఉంటాయి. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఏనాడైనా చేయగలడవి, ఎప్పుడైనా ఆయనతో అవి సాధ్యమే. అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ దృష్టాంతం ద్వారా మనకేం తెలుస్తుంది, మనకి కూడా చేస్తారా అలా? ఇక్కడ మనకి ఈ సందర్భంలో మనం తీసుకునేది ఏంటంటే, ఈ ఎలీషా యొక్క శిష్యుడు ఎక్కడ గొడ్డలి పడిపోయిందో అక్కడ ఆ ప్లేస్ని చూపించి ఇక్కడే నేను పోగొట్టుకున్నాను అని చెప్తున్నాడు. మనలో చాలామంది అనేక సందర్భాలలో మన ప్రార్థన ఆత్మను పోగొట్టుకుంటాం, మన ఆత్మీయ కృపావరాలను పోగొట్టుకుంటాం, ఆత్మీయ స్థితిని కూడా పోగొట్టుకుంటాం. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాళ్ళం, ఒకప్పుడు దేవునితో బాగా సహవాసం చేసేవాళ్ళం, బాగా బైబిల్ రీడింగ్ చేసేవాళ్ళం. అలా చాలామంది గ్రాడ్యువల్గా ఒక్కొక్కసారి ఆత్మీయ స్థితి అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో అప్ అండ్ డౌన్ అయిపోతున్నా ఇంకా మేము భక్తిగానే ఉన్నాం, ఇంకా మేము వరాలతోనే కొనసాగుతున్నాం, ఇంకా ఆత్మ ఆ విధంగానే మమ్మల్ని అనుదినము నడిపిస్తుంది అన్నట్లుగా బయటికి నటించేస్తూ ఉంటారు. కానీ వాళ్ళల్లో ఆత్మ చల్లారిపోయిందని వాళ్ళు గ్రహించుకోరు, చూసేవాళ్ళు గ్రహించకుండా నటిస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం ఎక్కడ ఏది పోగొట్టుకున్నామో చెప్పినప్పుడు ఆయన తిరిగి మరలా సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. ఒకవేళ ఒక ప్రార్థన ఆత్మనే మీరు పోగొట్టుకున్నారేమో, కృపావరాలు ఇదివరకు ఎంతో చక్కగా ప్రార్థిస్తే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేసేవారు, అవి బలహీనమైపోయినాయేమో. ఒకవేళ మీరు ఏదైనా సరే ఒక సంపదనే పోగొట్టుకున్నారేమో, ఒక బంధాన్ని పోగొట్టుకున్నారేమో, ఒక విలువైన దాన్ని పోగొట్టుకున్నారేమో, దేవునితో ఉన్నటువంటి ఒక రిలేషన్నే పోగొట్టుకున్నారేమో. ఒకవేళ ప్రభువా ఇది జరిగింది అని నీవు దేవుని దగ్గరికి వచ్చి అడగాలి తప్ప ఏమీ జరగలేనట్లుగా నటించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నేను ఇక్కడ పోగొట్టుకున్నాను, ఒక చోటకి వెళ్ళాను, అక్కడ అనని మాట మాట్లాడాను, కాని పని చేశాను, కాని చూపు చూశాను, అక్కడ బహుశా నేను కోల్పోయానేమో, అప్పటి నుంచి నా మనసంతా చాలా డ్రైగా ఉంది అని ఒప్పుకోవాలి. దేవుని దగ్గర గమనించుకోవాలి, గ్రహించుకోవాలి. ఈ లెంట్ సీజన్లో ప్రార్థనలు చేస్తున్నారు చాలామంది.
అసలు లెంట్ అంటేనే ఎండిపోయినది మరలా చిగురించడం, వసంతకాలం రావడం అంటారు కదా, అది. మరి ఈ దినాలలో ఉపవసిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మునుపున్నట్లే యాజ్ ఇట్ ఈజ్గా ఉండి ప్రార్థన చేస్తే లాభం ఏముంది? నువ్వేం పోగొట్టుకున్నావో మరలా తిరిగి పొందుకుని మరలా చిగురు పెట్టడం అనేది దీని అర్థం. కాబట్టి ఎలీషా శిష్యుడు ఎలా అయితే కేకలు వేశాడో, నీవు కూడా ప్రార్థనలు అలా కేకలు వేయాలి. అయ్యా నేను అది పోగొట్టుకున్నాను, అయ్యా నాకు అది కావాలి, అయ్యా నేను ఇదిగో ఇలా గోజాడేవాడిని, ఇలా నేను బద్ధకస్తుడిని అయిపోయానని అడగాలి దేవుణ్ణి. శాతాను యొక్క ఎత్తుగడ ఏంటంటే మనము ఒక అంశం కోసం ఎక్కువసార్లు ప్రార్థన చేయడానికి వాడు అలౌ చేయడంట. ప్రభు ఏమంటున్నారంటే విసుగకుండా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూనే ఉండండి అని ప్రభువు యొక్క ఆజ్ఞ. శోధకుడు చెప్తాడు, ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు, ఎప్పటి నుంచో చేస్తున్నావు, జరిగిందా? ఇంక విడిచిపెట్టు, ఇంకో ప్రయత్నం ఏదో చేసుకో, మానవ ప్రయత్నం ఏదో చేసుకో అంటూ ఉంటాడు శోధకుడు నీ చెవి దగ్గరికి వచ్చి. ప్రభు అంటున్నాడు, నువ్వెంత మాత్రం కూడా దిగజారిపోవద్దు, అడుగు, ప్రార్థించు, మాటి మాటికి వచ్చి నన్ను శోధించి అడగండి అంటున్నాడు ప్రభు. శోధకుడేమో ఒక అంశం గురించి ఎక్కువసార్లు ప్రార్థన చేయనివ్వడట వాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీరు పోగొట్టుకున్నది ఏదైతే ఉందో అది అడగండి ప్రభువుని, మాటి మాటికి అడగండి. దేవుని దగ్గరికి వచ్చి దేవుడు విసిగిపోయేలాగా అడగండి. మన దేవుడు విసిగిపోయే దేవుడు కాదు, అడగమంటున్నాడు ఆయన. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడే న్యాయం చేశాడు. నేను న్యాయవంతుడైన ఆయన దేవుణ్ణి, మీరు అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు ప్రభు. మరి ఏం పోగొట్టుకున్నారో జ్ఞాపకం వచ్చిందా మీకు? ఒకవేళ ఆస్తే పోయిందేమో, పేరు ప్రతిష్టలు పోయాయేమో చేసినటువంటి పని వల్ల. ఒకవేళ ఏ ఏరియాలో ఏది పోయిందో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, నీవు పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా నేను తిరిగి ఇవ్వడానికి సమర్థుడను. దావీదు ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు ఒకప్పుడు. అమాలేకీలు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారు సిక్లగు దగ్గర. అప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నాయనా నేను వెళ్ళేదనా, వెళ్ళి పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చుకుంటానా, వెళితే నాకు జయమిస్తావా అని ప్రభువు దగ్గర విచారణ చేశాడంట. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు కాబట్టి ఊరీము తుమ్మిము ద్వారా దేవుడి దగ్గర విచారణ చేయడానికి యాజకుడి దగ్గరికి వెళుతూ ఉండేవారు వాళ్ళు. ఈ రోజులో దేవుని యొక్క గ్రంథం ఉంది నీ చేతిలో, దేవుని దగ్గర విచారణ చేయడానికి. అయ్యా నేను వెళ్ళుదునా అని అడిగినప్పుడు, వెళ్ళు నువ్వు తప్పకుండా జయం పొందుకుంటావు అన్నప్పుడు దావీదు వెళ్ళినప్పుడు మార్గాన్ని సరళం చేశారు దేవుడు. దావీదు వెళుతూ ఉండగా ఒక వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేసి, ఎలా వెళ్ళారో దోచుకున్న వాళ్ళు వెళ్ళేటువంటి రూటును చూపించడానికి ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, వెళ్ళిన తర్వాత వీళ్ళు పోగొట్టుకున్న దానికంటే అధికమైన ఆస్తితో తిరిగి వచ్చారు వాళ్ళు. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికముగా చేశాడు దేవుడు. కాబట్టి ఈరోజు నీకు కూడా చేస్తాడు. అద్భుతాలు ఈ రోజుకు కూడా జరుగుతాయి. అనేకమైన వండర్స్ నా జీవితంలో జరగలేదా? ఎన్ని కార్యాలు ప్రభువు చేయలేదు? మన బిడ్డల విషయంలో చేయలేదా? మన విషయంలో చేయలేదా? నీ రోగం విషయంలో చేయలేదా? నీ భర్త విషయంలో చేయలేదా? ఎన్ని విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ప్రార్థించుట అనేది చాలా గొప్ప పద్ధతి. కాబట్టి ఈరోజు నువ్వేం పోగొట్టుకున్నావో ఎలీషాని కేకలు వేసి అడిగినట్లు, ప్రభువా నేను కూడా అడుగుతున్నాను, ఇదిగో ఈ ఏరియాలో నేను ఇది పోగొట్టుకున్నాను, నాకు అనుగ్రహించమని అడగాలని ఈ యొక్క వర్తమానాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నాయన దినము నీవు మాట్లాడినటువంటి మాటలు మా హృదయాలలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వినుచున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో తృప్తిపరచండి. వారు ఏం పోగొట్టుకున్నారో అది దయచేయండి. ఒకవేళ ఆరోగ్యమే పోగొట్టుకుని ఉంటే తప్పకుండా నీవు ఆరోగ్యం ఇస్తావయ్యా. దేవా నీవు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి కలుగునుగాక. మునుపు కంటే అధికమైనటువంటి బలంతో నింపబడ్డానికి, ఈ శోధన కాలంలో వాళ్ళు జయం పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరు ఏది పోగొట్టుకున్నా తండ్రి తిరిగి పొందుకోవడానికి నీ దగ్గరికి వచ్చి నీ పాదాల దగ్గర గోజాడడానికి సహాయం చేయండి ప్రభా. అడిగిన వారందరినీ విడిపించమని, అడిగిన వారందరికీ సహాయం చేయమని, నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.